గూగుల్ జెమినైని ఫ్రీగా ఇచ్చింది, ఎయిర్టెల్ పర్ప్లెక్సిటీ ఫ్రీగా ఇచ్చింది. ఆ తర్వాత చాట్ జీపీటీ ఫస్ట్ 2,000 రూపాయలు మంత్లీ సబ్స్క్రిప్షన్ ని 400 రూపాయలకి తగ్గించింది. ఇంకొన్ని నెలల తర్వాత దాన్ని కూడా 1 సంవత్సరం పాటు ఫ్రీ అని చెప్పి మనకి ఇచ్చేస్తున్నాయి. ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, ఎవ్వరూ కూడా ఏది మనకి ఫ్రీగా ఇవ్వరు. ఫ్రీ ఇస్తున్నాము అని అంటే మనమే వాళ్ళకి ఫ్రీ మెటీరియల్ అవుతున్నాము అని అర్థం. అసలు ఎందుకు వీళ్ళందరికీ మన ఇండియా, ముఖ్యంగా మన మొబైల్ ఫోన్ యూజర్స్ మీద ఇంత ప్రేమ? ఆల్మోస్ట్ 40-50 వేల వర్త్ ఉన్నటువంటి సర్వీసెస్ ని మనకి వీళ్ళు ఎందుకు ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారు? ఏకంగా నెల 2 నెలల్లో కాదు, సంవత్సరంన్నర దాకా కూడా మనకి బ్రాండ్స్ అయితే ఫ్రీగా ఆఫర్ చేస్తున్నాయి. సో ఈ రోజు ఈ ఎపిసోడ్ లో అసలు వీళ్ళు ఫ్రీగా ఎందుకు ఆఫర్ చేస్తున్నారు, బదులుగా మన దగ్గర నుంచి ఏం తీసుకుంటున్నారు, అసలు ఇది మనకి మంచికా లేదా చెడుకా, అండ్ ఫ్యూచర్ లో ఈ ఫ్రీ అనేవి పెయిడ్ సర్వీసెస్ లోకి వస్తే అవి అఫోర్డబుల్ గా ఉంటాయా లేదా మన నెత్తి మీద మరొక భారాన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందా, తెలుసుకుందాం పదండి ఈ వీడియోలో డీటెయిల్డ్ గా. సో దానికంటే బిఫోర్ తెలుసు కదా, ఇలాంటి మీకోసం యూనిక్ కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో నేను యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ ద్వారా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏ అంటే ఏంటి? అందరికీ తెలిసిందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటాం. ఇంకా చెప్పాలంటే కృత్రిమ మేధస్సు. బేసిక్ గా మనం ఎలా అయితే ఆలోచిస్తుంటామో మిషన్ లాంగ్వేజ్ సహాయంతో ఇవి కూడా ఆలోచించి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని మనకి పాస్ చేయటమే బేసిక్ గా వీటిని తయారు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం. ఇంకా చెప్పాలన్నట్లయితే మనం వాడేటువంటి మొబైల్ ఫోన్ లో ఉండేటువంటి ప్రాసెసర్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ లో ఉండేటువంటి ప్రాసెసర్స్ కావచ్చు, వాటికన్నా గానీ ఈ ఏఐ చిప్స్ కి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కావచ్చు, గ్రాఫిక్ కార్డ్స్ లో కావచ్చు, లేదా వాళ్ళ కూలింగ్ టెక్నాలజీ కావచ్చు, లేదా వాళ్ళ స్పేస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ ఇంత కాస్ట్లీ సర్వీసెస్ ని మనకి ఫ్రీగా ఆఫర్ చేయడానికి గల కారణం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే నీడ్ డేటా. సో వాళ్ళ ప్రోటోటైప్స్ ఉంటాయి చూసారా, సో వాటిని రకరకాల టూల్స్ తోటి టెస్ట్ చేయాలి. సో ఇలా టెస్ట్ చేయాలి అంటే బేసిక్ గా మనందరం కూడా వాళ్ళ సబ్స్క్రిప్షన్ సర్వీసెస్ అనేవి తీసుకొని వాటిని మనం యూజ్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి సంబంధించినటువంటి ఏ మోడల్స్ మొత్తాన్ని కూడా ట్రైన్ చేస్తూ ఉండాలి. ఏ మోడల్స్ అంటే మీ అందరికి ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. గూగుల్ వాళ్ళది వచ్చేటప్పటికి గూగుల్ జెమినై, అలాగే పర్ప్లెక్సిటీ, ఓపెన్ ఏఐ వాళ్ళది చాట్ జీపీటీ, ఈవెన్ మీరు బ్లూ వేల్ అని ఇలా రకరకాల ఏఐ సర్వీసెస్ అన్నిటినీ కూడా మీరు వినే ఉండొచ్చు. బేసిక్ గా మనం రోజువారీ చేసేటువంటి పనులు అంటే రెగ్యులర్ గా మనం చేసేటువంటి పనులు కాదు, సో సాఫ్ట్వేర్ పరంగా లేదా మన ఓన్ కంటెంట్ రీసెర్చ్ కోసం, ముఖ్యంగా నాలాంటి కంటెంట్ క్రియేటర్స్ అయితే చాలా కంటెంట్ ఎతుకుతూ ఉంటాం. ఇలాంటివి కొన్ని వందల వేల వెబ్సైట్ లో నుంచి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఫిల్టర్ చేసి ఒక వీడియో కింద అయితే తయారు చేస్తాం. బేసిక్ గా చెప్పాలంటే ఏఐ వచ్చిన తర్వాత ఇవి చాలా సింప్లిఫై అయిపోయింది. ఏదైతే ఇంతకు ముందు మేము గంటలు టైం స్పెండ్ చేస్తామో అది ఇప్పుడు జస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ లోపల మేమైతే క్లియర్ చేసుకోగలుగుతున్నాం. బట్ ఎనీవే ఇవి కూడా తప్పులు చేస్తే చాలా తప్పులు నాకైతే దొరికినాయి. మళ్ళీ రీకరెక్ట్ చేసుకొని వాటిని ఫీడ్ చేస్తూ ఉంటాం. సో ఈ రకంగా వాటిని ట్రైన్ చేయటం కోసం ముఖ్యంగా ఈ కంపెనీస్ అన్ని కూడా ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా మన ఇండియాలోనే వీళ్ళు మనకి ఫ్రీగా సర్వీసెస్ ని ఆఫర్ చేస్తున్నారు. ఏకంగా వీళ్ళు ఒక్కొక్క సర్వీస్ సంవత్సరానికి కంపేర్ చేసి చూసారంటే 40,000-50,000 రూపాయల సర్వీసెస్ ని వీళ్ళు మనకి ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారంటే దీనికి గల కారణం ఏంటంటే మనం ఇచ్చేటువంటి డేటా. సో మన ఇండియానే ఎందుకన్నా ఆల్మోస్ట్ ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఫ్రీగా ఆఫర్ చేసుకోవచ్చు కదా అని అంటే, మన ఇండియాలో ఉన్నటువంటి లాంగ్వేజెస్ కానీ, మన ఇండియాలో ఉన్నటువంటి రకరకాల రిలీజియన్ కావచ్చు, రకరకాల స్టేట్స్ కావచ్చు, రకరకాల కంటెంట్ కావచ్చు, రకరకాల ఇన్ఫర్మేషన్ కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఏపీ తెలంగాణ చూసుకోండి. సో ఏపీ అండ్ తెలంగాణలో అక్కడి నుంచి ఇక్కడ దాకా మీరు చూసారంటే రకరకాల కల్చర్స్, రకరకాల ప్రజలు, రకరకాల అవసరాలు, రకరకాల క్వశ్చనింగ్లు, రకరకాలుగా ఆలోచించడం. సో వీటన్నిటి మోడల్స్ ని తీసుకొని వాళ్ళ ఏఐని మరింత పటిష్టంగా, మరింత అడ్వాన్స్డ్ లెవెల్లో ఈ బ్రాండ్స్ అన్ని కూడా వాటిని ట్రైన్ చేయటం అయితే జరుగుతుంది. సో ట్రైన్ అయిపోయింది. ఆ తర్వాత పరిస్థితి ఏంటి అన్నానంటే వీటినే తిరిగి మన దగ్గరికి తీసుకొని వచ్చి సేల్ కి పెడతారనమాట. సో అప్పుడు కొనుక్కోండ్రా అని చెప్పి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే జియో మన దగ్గర అరౌండ్ 2015-2016 మనకి లాంచ్ అయింది. జియో లాంచ్ అయ్యేటప్పటికే మన ఇండియాలో చాలా మంది యూజర్స్ దగ్గర ఆల్రెడీ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, 4G ఇంటర్నెట్ నెట్వర్క్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉంది, ఇంటర్నెట్ కూడా అందరం వాడుతున్నాం. బట్ జియో వచ్చి ఫస్ట్ ఇనిషియల్ గా ఏం చేసింది, మేము సిమ్ ఫ్రీగా ఇస్తున్నాం అండ్ దాంతో పాటు ఆన్ ద టాప్ ఆఫ్ డేటా కూడా ఫ్రీగా ఇస్తున్నాం, అన్లిమిటెడ్ డేటా వాడుకోండి, 5G డేటా వాడండి, హై స్పీడ్ డేటా వాడండి అని చెప్పి మనకి ఫోర్స్ఫుల్ గా వాళ్ళు జియోని అయితే ఫీడ్ చేశారు.
ఈ రోజు జియో పరిస్థితి ఏంటి అనేది నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఒకప్పుడు ఫ్రీగా తీసుకున్నటువంటి డేటాని మనం ఈ రోజు డబ్బులు పెట్టి కొంటున్నాం. వీళ్ళు ఎన్నిసార్లు మన దగ్గర ప్రైస్ ఇంక్రీజ్ చేస్తున్నా గానీ వాళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నా అగైన్ మనం రీఛార్జ్ చేసుకోవటం మాత్రం మనం మానట్లేదు. అండ్ జియో సర్వీసెస్ అయితే వాడుతూనే ఉన్నాం. సో ఫస్ట్ ఇనిషియల్ గా దగ్గర ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వీళ్ళు ఫ్రీ అని ఆఫర్ చేశారు. ఆ తర్వాత మన దగ్గర ఛార్జ్ చేయడం వసూలు చేశారు కదా. సేమ్ థింగ్ ఇప్పుడు ఈ ఏఐ లో కూడా మనకు జరగడం జరుగుతుంది. సో ఇంత అడ్వాన్స్డ్ లెవెల్లో ట్రైన్ చేయాల్సినంత అవసరం ఏంటి అంటే ఏదన్నా కానీ ఇప్పుడు ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ఏఐ అంతా కూడా ప్రాపర్ అవుట్పుట్ అయితే కాదు, అరౌండ్ ఒక 20 to 30% దాకా మనం అవుట్పుట్ తీసుకోవచ్చు అని చెప్పొచ్చు. సో ప్రాక్టికల్ గా దీన్ని మరింత బెటర్ గా తీసుకొని రావాలంటే దీన్ని రకరకాల యూజర్స్ అందరూ టెస్ట్ చేయాలి. అప్పుడే ఇది ఒక పర్ఫెక్ట్ ఏఐ అవుట్పుట్ ని మనకైతే ప్రొవైడ్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీకు సింపుల్ గా చెప్పాలి అన్నట్లయితే ఈ మొబైల్ ఫోన్ ని వీళ్ళు ఎన్నో రకాల R&Ds చేసి ఎన్ని రకాల టెస్టులు చేసి పైనుంచి కింద పడేసి అటు పడేసి ఇటు పడేసి ఫుల్ ప్లెడ్జ్డ్ గా పరిపూర్ణంగా ఒక ఫోన్ తయారైంది అని చెప్పి మార్కెట్ లో రిలీజ్ చేస్తున్నారా? ఈవెన్ ఇది ఒకటే కాదు, ఈవెన్ కార్స్ లో గానీ బైక్ లో గానీ అన్ని అలాగే వస్తున్నాయి. బట్ ఎందుకు మళ్ళీ స్టిల్ ఇంకా ఈ ఫోన్స్ లో మనకు రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది? ఎందుకంటే బ్రాండ్ వాడినా టెస్ట్ చేసినా మహా అయితే ఒక 100 రకాలుగానో లేదా 150 రకాలుగా దీన్ని టెస్ట్ చేయగలదు. బట్ ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్ మనకు మార్కెట్ లోకి లాంచ్ అయింది అనుకోండి, కొన్ని వేల కోట్ల మంది వేల కోట్ల రకాలుగా దీన్ని యూజ్ చేస్తారు కాబట్టి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ త్వరగా ఐడెంటిఫై అవకాశం ఉంది. అఫ్ కోర్స్ వాటిని రెక్టిఫై చేస్తూ ఉంటారు. సేమ్ థింగ్ ఇప్పుడు ఏఐ జనరేషన్ లో ఈ బ్రాండ్స్ అన్ని కూడా మనకి ఇదే పనిని చేయడం అయితే జరుగుతుంది. అయితే ఫస్ట్ ప్రతి బ్రాండ్ కూడా డైరెక్ట్ గా మేము ఫ్రీ అని చెప్పి ఆఫర్ చేశారు. బట్ దీనికి పెద్ద రెస్పాన్స్ అయితే ఏం రాలేదు. సో అందుకోసమే వీళ్ళు తెలివిగా మన మొబైల్ ఫోన్ యొక్క ఆపరేటర్స్ ని కాంటాక్ట్ అయ్యి వీళ్ళిద్దరి కొలాబరేషన్ తో మన ముందు తీసుకొస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్టెల్ చూసారా, పర్ప్లెక్సిటీని మనకి టోటల్ 1 year ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారు. అలాగే జియో ఏకంగా గూగుల్ జెమినైని 1.5 year, అది కూడా 2 TB స్పేస్ తోటి. ఇక్కడ పర్ప్లెక్సిటీ అంటే ఏ సర్వీసులు మాత్రం వాడగలరు. వేరే ఇక్కడ గూగుల్ జెమినైతో పాటు 2 TB స్పేస్ చూసారా, ప్రతి నెల సుమారుగా 2000 రూపాయల దాకా ఛార్జ్ చేస్తారండి. అలాంటిది మీకు సంవత్సరంన్నర పాటు ఫ్రీగా ఇస్తున్నారు. ఈవెన్ మన మొబైల్ ఫోన్ లో కూడా అంత స్టోరేజ్ లేదు, డైరెక్ట్ గా క్లౌడ్ లో అంత స్టోరేజ్ ఇస్తున్నారు. సో మనకు ఈ ఈజీ ప్రాసెస్ కి హ్యాబిచ్యుయేటెడ్ అయిపోయి రేపు వన్స్ ఒక్కసారిగా మనం ఫ్రీ సర్వీసెస్ నుంచి పెయిడ్ సర్వీసెస్ కి వెళ్ళినా గానీ కొనడానికి అయితే ఖచ్చితంగా అట్లీస్ట్ ఆలోచిస్తాము. సో అదే బ్రాండ్స్ అన్నిటికీ కావాలి. సో బ్రాండ్స్ అన్ని వీటితోటి కొలాబరేట్ అవుతూ మన ముందుకు తీసుకొని రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే వీళ్ళ దగ్గర యూజర్స్ బేస్ ఉంది. సిర్ఫ్ నేను ఎయిర్టెల్ అండ్ జియోకి సంబంధించినటువంటి స్టాక్స్ మాత్రమే చెప్తున్నాను. వీళ్ళిద్దరి దగ్గరే మన ఇండియా లెవెల్, మన ఇండియన్ పాపులేషన్ సుమారుగా 147 crores అయితే సుమారుగా 90 million యాక్టివ్ యూజర్స్ జియో అండ్ ఎయిర్టెల్ దగ్గరే ఉన్నారు. అంటే టోటల్ ఓవరాల్ గా టెలికాం ఇండస్ట్రీలో మొబైల్ ఫోన్లు వాడుతున్నటువంటి యూజర్స్ యొక్క డేటాబేస్ వచ్చేటప్పటికి సుమారుగా 112 million యూజర్స్. సో ఆల్మోస్ట్ దాంట్లోనే 80-85% ఆఫ్ ద యూజర్స్ వీళ్ళ దగ్గరే ఉంటే ఇంకా వీళ్ళతో కొలాబరేషన్ కాకుండా ఎవరితో కొలాబరేషన్ అవుతారు? సో ఇలా కొలాబరేషన్ అవుతూ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏఐ సర్వీసెస్ ని ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారు అని వాళ్ళు చెప్తున్నారు. బట్ బేసిక్ గా చెప్పాలంటే మనము మన డేటాని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఏఐ మోడల్స్ ని ట్రైన్ చేసి మళ్ళీ తిరిగి మన దగ్గరే డబ్బులు వసూలు చేయమని చెప్పి ఓపెన్ గా చెప్తున్నాం. దిస్ ఇస్ ఓపెన్ సీక్రెట్. మరి ఇదంతా బానే ఉంది, వీటికి డేటా ఇవ్వకుండా ఉంటే ప్రాబ్లం అయిపోతుంది కదా, సాల్వ్ అయిపోతుంది కదా అని అంటే డేటా ఇవ్వకుండా వెళ్ళేటువంటి ప్రసక్తి అయితే లేదు. ఇన్ఫాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా కంటెంట్ ఎత్తుకుతున్నా కానీ కంపల్సరీగా నేను కూడా నా డేటాను అయితే దీనికి ఇవ్వాలి. ఒక ఫోటో ఇవ్వటమో లేదన్నట్లయితే ఒక కమాండ్ ప్రాంప్ట్ ఇవ్వటమో లేదా నేనేంటి అనేది దానికి చెప్పడమో లేదా నా ఇంటర్నల్ డేటాను దానికి ఇవ్వటమో ఇవ్వకుండా ఉండటం అనే ప్రసక్తే లేదు. సో బేసిక్ గా ఇలా ఇచ్చినటువంటి డేటా తోటి ఈ ఏఐ మోడల్స్ అనేవి ట్రైన్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత వాళ్ళ ఏఐ మోడల్స్ ని మరింత బెటర్ గా మన ముందు తీసుకొస్తారు. సో ఇలా ట్రైన్ అయినటువంటి ఏఐ ఏదైతే ఉందో మనకి అడ్వాన్స్డ్ మోడల్ రూపంలో మనకు రావడం జరుగుతుంది. ఏజీఐ అనేతోటి అలాగే సూపర్ ఇంటెలిజెన్స్ అని అలాగే స్ట్రాంగర్ ఏఐ అని చెప్పి రకరకాల పేరుతో మళ్ళీ తిరిగి మన ముందుకే ప్రీమియం గా తయారై రావడం అయితే జరుగుతుంది. సో డేటా ఇవ్వకుండా మనము వీటిల చేత పనిచేయించేటువంటి సమస్య లేదు. అండ్ 100% ఇవాళ రేపు మన డైలీ రొటీన్ లో ఈ ఏఐ కూడా ఒక పార్ట్ అయిపోయింది. ఇక రాను రాను హ్యూమన్ యొక్క బ్రెయిన్ ని ఆలోచించేటువంటి శక్తి మరింత తగ్గిపోతుందని నేను అనుకుంటున్నాను. ఈ ట్రెండ్ కనుక ఇలాగే కంటిన్యూ అయింది అన్నట్లయితే. సో డేటా అయితే ఇవ్వాల్సిందే, ఇవ్వకుండా అవైతే పనిచేయవు. మనకు కావాల్సిన కంటెంట్ అయితే రావు, మనకు కావాల్సిన ఆన్సర్స్ అయితే రావు. సో కంపల్సరీ మనం డేటా ఇవ్వాల్సిందే. బట్ సాధ్యమైనంత వరకు సెన్సిటివ్ డేటాని మాత్రం ఇవ్వకండి. అంటే రిలేటెడ్ టు మీ వర్క్ ఇవ్వండి, లేదా రిలేటెడ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి లేదా మీకు ఏదైనా తెలియని విషయాలను తెలుసుకోవడానికి వాడండి. కానీ మీ పర్సనల్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ దాన్ని ఇచ్చి మళ్ళీ ఆ డేటా ఎక్కడైనా లీక్ అయ్యి లేదా
లేదా ఆ డేటా మిస్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు అలాంటి వాటిని స్కిప్ చేయమంటాను. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్పాలన్నట్టయితే ఒకే డేటాని ఏఐ 2 రకాలుగా యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా సెన్సిటివ్ కంటెంట్. మీరు పబ్జీ ఆడుతున్నారు, పబ్జీలో ఒక గేమ్, ఒక కొత్త వెపన్ వచ్చింది. సో ఈ వెపన్ గురించి మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తారు. మీ సెర్చ్ ఏదైతే ఉందో కొంచెం ఇల్లీగల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బట్ ఇదే సెర్చ్ గనక ఒక ఆర్మీ పర్సన్ లేదన్నట్లయితే ఒక సైనికుడు గనక సెర్చ్ చేశాడు అంటే అక్కడ డిఫరెంట్ సెర్చ్ రిజల్ట్ రావడం జరుగుతుంది. సో గవర్నమెంట్ అన్ని మానిటర్ చేస్తూ ఉంటాయి. సో ఇలాంటి వాటి వల్ల మనం కూడా హైలైట్ అయ్యి బ్లాక్ లిస్ట్ లేదా రెడ్ ఫ్లాగ్స్ పడేటువంటి అవకాశం ఉంది. సో కొంచెం జాగ్రత్తగా ఏం సెర్చ్ చేస్తున్నాం ఏంటి అనేది ముందుగా తెలుసుకొని అది కరెక్టా కాదా అనేది ఒక్కసారి మన జనరల్ బ్రెయిన్ తో ఆలోచించి మిమ్మల్ని సెర్చ్ చేయమంటాను. ఇక ఈ ఏఐ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? సో ఈ ఏఐ ఫ్యూచర్ బేసిక్ గా మనకి సూపర్ మోడల్స్ ని తయారు చేసిన తర్వాత, అంటే కంప్లీట్ అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ ఏఐస్ ని తయారు చేసిన తర్వాత మళ్ళీ ఇవే కంపెనీస్ మన ముందుకు వచ్చి ప్రతి నెలకి, అంటే ఒక హ్యూమన్ ఎలా అయితే ఆలోచించగలడో, ఒక మనిషి ఎలా అయితే ఆలోచించగలడో సేమ్ అదే విధమైనటువంటి ఆలోచన శక్తితో ఈ ఏఐస్ సూపర్ మోడల్స్ కింద తయారై మన ముందుకు రావడం జరుగుతుంది. సో అప్పుడు వాటిని చూసి మనమే ఓ వావ్ అని చెప్పి మళ్ళీ వీటిని సబ్స్క్రిప్షన్ బేస్ గా తీసుకొని, అంటే నెలకి 2,000 రూపాయలు 3,000 రూపాయలు కట్టి మళ్ళీ తిరిగి మనమే కొనుక్కుంటాం. అంటే వీళ్ళ టెస్ట్ చేయడానికి మనమే కావాలి, వీళ్ళ ఏ మోడల్స్ ని ట్రైన్ చేయడానికి కోసం మన యూజర్స్ డేటా కావాలి, అండ్ తయారైనటువంటి ప్రోడక్ట్ ని మళ్ళీ వీళ్ళు బిజినెస్ చేసుకోవాలనుకున్నా గానీ ఖచ్చితంగా మళ్ళీ మనమే కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రతి కంపెనీ కూడా కొన్ని లాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ వీటి మీద ఇన్వెస్ట్ చేస్తున్నాయి. నిజంగా అందరికి ఫ్రీకి ఇచ్చి వీళ్ళ కంప్లీట్ ఇన్కమ్ మొత్తాన్ని కూడా బర్న్ చేస్తున్నాయి. బట్ చెప్తున్నాను వినండి, ఇప్పుడు ఎంతైతే ఖర్చు చేశారో దానికి మీ ఊహకందంత సంపాదన మళ్ళీ తిరిగి వీళ్ళు మన దగ్గర నుంచి అయితే తీసుకోవటం అయితే జరుగుతుంది. ఇక వీటి ఫ్యూచర్ ఎక్కడ దాకా ఉంటుంది అని అంటే ఆల్మోస్ట్ ఆల్ 2026 2027 దాకా మీకు ఏముండదు. కానీ మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2028 లేదా 2030 కల్లా వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ అడ్వాన్స్డ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మార్క్ మై వర్డ్స్, పర్ మంత్ ఏదైతే మన మొబైల్ రీఛార్జ్ లాగా, ఇంటి రెంట్ లాగా, కరెంట్ బిల్లు లాగా, ఇంటర్నెట్ బిల్లు లాగా మనము ఏఐకి కూడా సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ సుమారుగా 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయల దాకా ఎవ్రీ మంత్ వీటి ప్రైసింగ్ ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ అప్పుడు వామ్మో 2,000 3,000 కొంటామా అని అంటే ఈ రోజు మనం 500-600 రూపాయలన్నా కానీ మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకోవడం మానట్లేదు. అలాగే మొబైల్ ఫోన్ డేటాని కూడా మనం ఉపయోగించకుండా లిమిటెడ్ గా వాడేదైతే లేదు. సో కొంతమంది మంచికి వాడుతున్నారు, కొంతమంది టైం పాస్ కోసం వాడుతున్నారు. ఇది కూడా మనకి డే టు డే యాక్టివిటీలో ఒక భాగం అయిపోయింది. కాబట్టి ఇన్ ఫ్యూచర్ లో 2030 కల్లా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఏ సబ్స్క్రిప్షన్ మోడల్స్, అడ్వాన్స్డ్ హ్యూమన్ లెవెల్ థింకింగ్ మోడల్స్ సబ్స్క్రిప్షన్ కి వచ్చినా గానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఇక ఫైనల్ గా అసలు ఈ ఏఐని వాడనా లేదన్నట్లయితే దీన్ని కంప్లీట్లీ వదిలేసానన్నా నార్మల్ గా నా పని నేను చేసుకోనానంటే ఇవాళ రేపు ఇన్స్టెడ్ ఆఫ్ సెర్చింగ్ కొన్ని వందల వేల వెబ్సైట్లు సెర్చ్ చేసేదాని బదులు ఏఐ ద్వారా ఇది చాలా సింప్లిఫై అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంటెంట్ రైట్ చేస్తున్నారు అనుకోండి, క్లౌడ్ ఏఐ ఉంది. ఆ తర్వాత జనరల్ డిస్కషన్స్ కోసం మీకు చాట్ జీపీటీ ఉంటుంది. అలాగే ఇమేజెస్ క్రియేట్ చేయాలన్నా, షార్ట్ వీడియోస్ చేయాలన్నా కానీ గూగుల్ జెమినై ప్రో ఉంది, నానో బనానా ఇట్లాంటి వాటిని యూజ్ చేసుకుంటూ చేస్తారు. డే టు డే పార్ట్ లో మన ప్రొడక్టివిటీ బెటర్ షైన్ అవ్వటం కోసం మీరు దీన్ని అయితే యూజ్ చేయండి. కానీ కంప్లీట్లీ దీనికి ఎడిక్ట్ అవుతాను అండ్ కంప్లీట్లీ ఇక రేపటి రోజున మనకి ఇది లేకపోతే పని జరగదు అనేటువంటి కాన్సెప్ట్ లో మాత్రం వీటి మీద డిపెండ్ అవ్వకండి అనే నా అభిప్రాయం. సో ఇది ఫ్రెండ్స్, ఏఐ ఫ్రీగా ఇవ్వటం వెనక ఉన్నటువంటి అసలు మతలబ్ ఏంటి అనే దాని గురించి డీటెయిల్డ్ వీడియో. హోప్ మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో ఎనీవే మీరేమనుకుంటున్నారు వీటి గురించి, ఏఐ మోడల్స్ గురించి, అలాగే ఇన్ ఫ్యూచర్ లో సబ్స్క్రిప్షన్ వస్తే ఏంటి, దీని పరిస్థితి ఏంటి, అండ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఏంటి అనే దాని గురించి లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మీ డే టు డే లైఫ్ లో నిజంగానే ఏ రిక్వైర్మెంట్ ఉందా లెట్ మీ నో, అది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, సాధ్యమైనంత వాటిని కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.